ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ ప్రార్థన విన్నపములను తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా ఒకవేళ బలపరచబడినట్లయితే ఈ అనుదిన దేవుని వాక్యం ద్వారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, దేవుడి ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా మనకు కలుగు ఏ విధమైన భయంకరమైన శోధన నుంచి కూడా, ఏ వ్యక్తి ద్వారా అయినా కూడా, ఏ యొక్క దాని నుంచి కూడా మనకి ఏమాత్రము కూడా అది హాని చేయదంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈరోజు మనుషునికి అనేకమైన భయాలు ఉంటాయి. ఆ భయాల్లో ఉన్న పెద్ద భయం ఏంటంటే మరణ భయం. ఏ విధమైన అనారోగ్య సమస్య వచ్చి, ఏ ప్రయాణాల్లోనూ ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో, అది జరిగిపోతుందేమో, అది నాకు ఇలా జరిగితే నేను ఇలా వెళ్ళిపోతానేమో అని ఏదో ఒక సమస్య ద్వారా వాళ్ళకి మరణ భయం కలుగుతూ ఉంటుంది. కానీ ప్రియ సోదరి, ప్రియ సోదర, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. ఆయన మరణం మీద అధికారం కలిగిన వాడు. సమస్త యొక్క జీవరాశులు శక్తులు కన్నా మీద ఆయన అధికారం కలిగిన వాడు. ఆ యొక్క అధికారాన్ని ఆయన బిడ్డలైన మనకు ఆయన అనుగ్రహించాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, ఆ అధికారాన్ని మనకి ఇచ్చినప్పటికీ కూడా అనేక మంది మనుష్యులు దేవుని బిడ్డలు అనబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు చిన్న చిన్న విషయాలకి వాళ్ళు భయపడిపోతున్నారు. చిన్న చిన్న విషయాల కోసం వాళ్ళు ఆందోళన పడిపోతున్నారు. నాకేమైపోతుందో, వాళ్ళకి ఏమైపోతుందో అని వాళ్ళు ఆందోళన పడిపోయి హడలెక్కిపోతున్నారు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, నీ కలుగు శోధన నుంచి, నీకు కలిగిన వ్యాధి నుంచి, నీకు కలుగుతున్న సమస్యల ద్వారా నీకు ఎంతో ఆందోళన కలుగుతుందా, భయం కలుగుతుందా? దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సమస్త యొక్క శక్తుల కన్నా మీద, భయంకరమైన శక్తుల మీద కూడా నీకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. నువ్వు విశ్వసించావా? విశ్వసించిన వ్యక్తివైతే నీకు ఎంత మాత్రము కూడా హాని జరగదు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఎప్పుడు భయపడకు, ఎప్పుడు ఆందోళన చెందుకు, ఎప్పుడు హడలెక్కిపోకు. నాకేమైపోతుందో, ఏం జరిగిపోతుందో, ఏమైపోతానో అని నువ్వు బాధపడకు. నీ దేవుడు నీకు తోడే ఉండగా, ఆయన మరణమును గెలిచిన దేవుడు, ఆయన అధికారము కలిగిన ఆయన అధికారమును ఆయన బిడ్డనైన నీకు ఇచ్చాడు. ఈరోజు ఆ అధికారం కలిగిన నీవు భయపడాల్సిన అవసరం ఏముంటుంది? ఆందోళన పడాల్సిన అవసరం ఏముంటుంది? నీకు కలుగు ప్రతి శ్రమ నుంచి, ప్రతి భయంకరమైన శోధన నుంచి ఆయన విడిపించగల సమర్థుడు. నువ్వు ఒకవేళ అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము నువ్వు కలిగిన వ్యక్తివైతే దేవుడు నీకు సమస్తమును కూడా, నీకు కలుగు ప్రతి ఎంత భయంకరమైన ఈ సమస్య అయినా కూడా అది నీకు ఏ హాని కూడా చేయదు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సహోదరు, నీ యొక్క విశ్వాసమే, నీ యొక్క నమ్మకమే నీ కలుగు ప్రతి శోధన నుంచి నీకు విడిపిస్తుంది. నీకు భయం లేకుండా, నీకు ఆందోళన లేకుండా, నువ్వు కలవరపడకుండా నీ హృదయాన్ని నెమ్మదితో ఉంచుతుంది. ఈరోజు అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నీకు కలుగు ఏ వ్యాధి నుంచైనా, ఏ శోధన నుంచైనా, ఏ శ్రమ నుంచైనా నీకు ఎంత మాత్రము కూడా హాని కలగదు. ఆమేన్. నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థన ఏకీభవించు. వాళ్ళ జీవిత ప్రయాణంలో అనేకమైన శోధనలు గుండా, వాళ్ళ భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు భయపడి, కలవరపడి, ఆందోళన చెందిపోతున్నారేమో. దయతో వాళ్ళని ఆదరించండి, కృపతో బలపరచండి దేవా. మీరు చెప్పిన రీతిగా వాళ్ళ జీవితంలో ఏ విషయానికి కూడా భయపడకుండా, ఏ విషయం కూడా హాని కలగదు అనే ఒక విశ్వాసము వాళ్ళకు ఉన్నట్లయితే, వాళ్ళ జీవితంలో ఏ విషయానికి కూడా భయపడకుండా నెమ్మది కలిగిన జీవితం వాళ్ళకి దయచేయమని కోర్చిన బిడ్డలు కూడా అటువంటి విశ్వాసము దయచేసి నీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్.